అందరికీ నమస్కారం. సిరివెల్ల మండలం గుండంపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మౌనికతో పాటు తన అనుచర వర్గం సుమారు 75 కుటుంబాలు, 4 వార్డు మెంబర్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గుండంపాడు గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకులు భూమా వికాసరెడ్డి, భార్గవరాంలను గ్రామ టీడీపీ నాయకులు, జన సైనికులు ఘన స్వాగతం పలికి సర్పంచ్ నివాసం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో గుండంపాడు గ్రామ వైసీపీ సర్పంచ్ సంగిరెడ్డి మౌనిక తన అనుచరులతో టీడీపీలోకి చేరారు. వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, యువ నాయకులు భూమా వికాసరెడ్డి, భార్గవరాంలు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ టీడీపీ విధి విధానాలు నచ్చి సర్పంచ్తో పాటు 75 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి రావడం హర్షణీయం అన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, పల్లెలు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే 2 నెలల్లో వైసీపీ పార్టీ నుండి అందరూ ఖాళీ అవడం ఖాయమని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. అనంతరం సర్పంచ్ సంగిరెడ్డి మౌనిక మాట్లాడుతూ వైసీపీ విధి విధానాలు నచ్చక పార్టీని వీడి టీడీపీలోకి చేరామని, ఇకపై టీడీపీ బలోపేతానికి కృషి చేస్తూ భూమా కుటుంబానికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ యామ గుర్రప్ప, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చెన్నారెడ్డి గారి జనార్దన్ రెడ్డి, సర్పంచ్ భూమా వేణుగోపాల్ రెడ్డి, కుందూరు మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కత్తి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ గారు, మల్లవరం బాలస్వామి గారు, పదపాటు సలభ దేవరాజు గారు, జై బాబా, షేక్ షరీఫ్ బాషా గారు, షేక్ షరీఫ్ బాషా గారు, సంగిరెడ్డి రామిరెడ్డి గారు, మల్లెల భామిరెడ్డి గారు, పుట్లూరు శేఖర్, గాలి వినోద్, గాలి శేఖర్, సనాత్ అన్నమయ్య, సోమవాణి కామిరెడ్డి గారు, అన్న కొద్ది సైడ్ గుండంపాడు సర్పంచ్ని వైసీపీ నాయకుల ప్రభుత్వం నచ్చక మేము టీడీపీలోకి చేరాము. 50 కుటుంబాల వరకు చేరాము. అఖిలప్రియ గారి సమక్షంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి చూస్తుంటే జాలిపడాలా నవ్వాలా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేల పరిపాలన, ఆయన మంత్రుల పరిపాలన బాగోలేదని చెప్పి దాదాపుగా 40-50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని, మంత్రులని మార్చేదానికి ఈరోజు సిద్ధమైనారు అంటే ఎంత వ్యతిరేకత ఆ నియోజకవర్గాల్లో ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్పినారు. అంటే ఆ స్థానంలో వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు,
వాళ్ళు చేసిన అన్యాయాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రజలు మళ్ళీ అక్కడే వాళ్ళు నిలబడితే ఓట్లు వేయరని అర్థమయ్యి ఈరోజు మార్చడానికి సిద్ధమైనారు. వాళ్ళు ఎటువంటి తప్పు చేయకపోతే, ప్రజల్లో ఆదరణ ఉంటే వాళ్ళు మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి కూడా ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి టికెట్లు రావని ముందే గ్రహించి వాళ్ళే రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. మీతో పాటు ఎన్నో ఇబ్బందులు పడి, కష్టాలు పడి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేసి, అరాచకాలు చేసిన వాళ్ళు మీకోసము ఈరోజు వాళ్ళకి టికెట్లు లేకుండా ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్నారు అంటే బలి పశువులను చేసినట్టు కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళని మేము అడుగుతున్నాం. కేవలము జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తారనేది ఈరోజు అర్థమైపోతుంది. కేవలం కక్ష సాధించి రాజకీయాలు చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలా, ప్రజలు ఎప్పుడు మా దగ్గరికి రావాలా, అడుక్కోవాలా, పనుల కోసం తిరగాల, మా చుట్టూ తిరగాలని ఒక ఆలోచనే తప్ప ప్రజలు మనశ్శాంతిగా ప్రశాంతంగా బతకాలా, ఇళ్లలో ప్రశాంతంగా ఉండాలా, ఆడవాళ్ళకి భద్రత ఉండాలా, రైతులకి భరోసా ఉండాలా, యువతకి ఉద్యోగాలు ఉండాలా, మన రాష్ట్రానికి రాజధాని ఉండాలా అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు గుండంపాడు గ్రామంలో సర్పంచ్గా గెలుచుకున్న మౌనిక, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి, అదేవిధంగా దాదాపుగా 70 కుటుంబాలతో పాటు నలుగురు వార్డు మెంబర్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము. తప్పకుండా ఈ పార్టీలో మీ ద్వారా ప్రజలకి మంచి చేసే రోజులు తొందరలోనే వస్తాయని చెప్పి కూడా వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తున్నాము. పాత కొత్త అనే తేడా లేకుండా అందరం ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ కేసులు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఆయనని 53 రోజులు మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఆయన జైల్లో పెట్టడం జరిగింది.